హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరైతే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు వ్లాగ్లో నా సింపుల్ డే రొటీన్ అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. సో ఎక్కువగా దోశలు వేస్తూ ఉంటాను కదా. సో ఒక 2-3 డేస్ ఇడ్లీ వేద్దామని చెప్పి ఇక ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. అంటే ఇప్పుడు ఒకసారి బ్యాటర్ రెడీ చేసుకున్నామంటే ఒక 2-3 డేస్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఏ టిఫిన్ అయినా సరే ఎంత తక్కువగా వేసినా సరే ఆ బ్యాటర్ అనేది మనకి 2-3 రోజులు కంపల్సరీ వస్తుంది. సో ఇక ఈరోజైతే నేను ఇడ్లీ బ్యాటర్ సారీ ఇడ్లీ అయితే వేసేసాను. సో ఇక్కడ నేను మా వారైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాము. తర్వాత మా అబ్బాయి లంచ్ బాక్స్ కోసం నేను పప్పు మెంతికూర అయితే ప్రిపేర్ చేశాను. అలాగే కాకరకాయ ఫ్రై కూడా ఉంది. సో ఈరోజు మా అబ్బాయి లంచ్ బాక్స్కి వచ్చేసి మెంతికూర పప్పు అలాగే కాకరకాయ ఫ్రై అయితే పెట్టేస్తున్నాను. సో యాక్చువల్గా అయితే పప్పు ప్రిపేర్ చేసినప్పుడు ఒక ఆమ్లెట్ అయితే వేస్తాను, కానీ తను కాకరకాయ ఫ్రై కూడా ఇష్టంగా తింటాడనమాట. సో అందుకని చెప్పి నేను కాకరకాయ ఫ్రై పెట్టేశాను. సో అది డ్రైగా ఉంటుంది కాబట్టి రైస్లో పెట్టేశాను అనమాట ఈ ఫ్రై అనేది. అలాగే కర్రీ వచ్చేసి నేను సపరేట్గా బాక్స్లో అయితే పెట్టేశాను. సో ఇక ఈ కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను. అవన్నీ కూడా వాష్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆరేద్దాం అనేసి ఒక్కొక్కటిగా సపరేట్ చేస్తున్నాను. అంటే చిన్న చిన్న క్లాత్స్ ఒక దగ్గర వేస్తాను, అలాగే మందంగా ఉన్న క్లాత్స్ వచ్చేసి గాలి ఎక్కువగా వచ్చే చోట అయితే ఆరేస్తాను. సో అవి తొందరగా ఆరిపోతాయి. సో ఇక్కడైతే ఈ బట్టలన్నీ కూడా ఆరేసేస్తున్నాను. సో ఈ బట్టలు ఆరేయడం కంప్లీట్ అయిపోతే నాకు ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంది, అది చేసేస్తాను. సో లాస్ట్ వీక్ నేను నాగలక్ష్మి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను కదా. సో తను ఇంకొక క్వశ్చన్ కూడా రిపీటెడ్గా అడుగుతూ ఉందండి. గ్రాసరీస్ అవి తీసుకొచ్చినప్పుడు అవి చాలామంది టచ్ చేసి ఉంటారు, లేదంటే అవి నిల్వ ఉండడానికి అని చెప్పి కొన్ని కెమికల్స్ అవి యూస్ చేసి ఉంటారు కదా. సో వాటిని తీసుకొచ్చినప్పుడు మనము వాటిని అంటే సర్దిన తర్వాత మనం వేరే వస్తువులు ముట్టుకోవడమో, లేదంటే వాటర్ బాటిల్స్ అవి ఫిల్ చేయడమో, లేదంటే వాటర్ తాగడమో అలాంటివి చేస్తూ ఉంటాం కదా. సో వాటి వల్ల ఏమైనా ప్రాబ్లమా అని చెప్పని అడుగుతున్నారు. సో అలా ఏమీ ఉండదు. ఇన్ కేసు వాళ్ళు అవి నిల్వ ఉండడానికి ఏమైనా కెమికల్స్ ఏమైనా యూస్ చేసినా కూడా మనము అవి వాడే ప్రతిసారి కూడా వాటిని నీట్గా వాష్ చేసుకునే కదా మనం వండుకుంటాము. సో దాని గురించి అయితే మనం అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ కరోనా టైంలోనో ఆ టైంలో అయితే ఏదన్నా మనకి కొరియర్స్ వచ్చినా, లేదంటే ఇలా సరుకులు తెచ్చుకున్నా కూడా అప్పుడంటే డెఫినెట్గా ఇలా వాష్ చేసుకునే వాళ్ళము. సో మనకి కరోనా అనేది వెళ్ళిపోయి కూడా 5 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంతగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ఏ సరుకులు తెచ్చుకున్నా ఏవైనా సరే వాటన్నిటిని సర్దుకున్న తర్వాత మీకు అంతగా డౌట్ ఉంటే హ్యాండ్స్ని నీట్గా వాష్ చేసేసుకోండి. సో డౌట్గా పనిచేసే కన్నా కూడా మీకు డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోండి. అవి సర్దిన తర్వాత మళ్ళీ మీరు అన్నట్టుగా వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడమో, లేదంటే వాటర్ తాగడమో, లేకపోతే అదే చేతులతో ఇంకో పనులు చేయడమో లాంటివి ఏవి చేయకుండా మీకు డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీకు అంత డౌట్ ఉంటే కనుక కూరగాయలు అవి తీసుకొచ్చినప్పుడు వాటిని చక్కగా ముందే సాల్ట్ వాటర్లో నీట్గా వాష్ చేసేసుకొని చక్కగా ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో అంత టైం లేదు అని అనుకుంటే అవి సపరేట్గా కవర్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన కూరగాయలు కొన్ని ఉంటాయి, బయట ఉంచాల్సిన కూరగాయలు కొన్ని ఉంటాయి. సో అలా సపరేట్ చేసేసుకొని తర్వాత వాటిని వాడుకునేటప్పుడు కూడా సాల్ట్ వాటర్లో పెట్టేసి నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత యూస్ చేసుకోవచ్చు. సో వాటి గురించి అయితే మనం అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. యాక్చువల్గా అయితే ఇది చాలా చిన్న విషయం లక్ష్మి, కాకపోతే నువ్వు ఇంత పర్టికులర్గా అడిగావని చెప్పి నేనైతే ఆన్సర్ చేశాను. సో నువ్వు దీని గురించి అయితే అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ నీకు డౌట్ ఉంటే కనుక నేను ఇందాక చెప్పాను కదా, సో అలా చెయ్యి. ఈ టాపిక్ మాట్లాడుతూ వ్లాగ్లో నేను చాలా ముందుకు వచ్చేసాను. సో ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఒక బ్లౌజ్ ఉంటే అదైతే ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇలా సింపుల్గా డ్రా చేసేసుకోవడమే. తర్వాత ఈ చంక లోతు ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఇలా సింపుల్గా డ్రా చేసుకోండి. ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట ఈ స్కేల్ని వాడడం. సో ఖచ్చితంగా మీరైతే తీసుకోండి, నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను దీన్ని అయితే.
సో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు మీకు అవైలబుల్‌గా ఉంటే డెఫినెట్‌గా ఈ స్కేల్‌ని అయితే తీసుకొని యూజ్ చేయండి. టైంకి టైం సేవ్ అవుతుంది. అలాగే కటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఈ స్కేల్‌ని తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను. యాక్చువల్‌గా ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ ఏదైతే ఉందో అది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. సో ఈ బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువ ఇచ్చారనమాట. ఒక 70 సెంటీమీటర్స్ కూడా లేదు. అసలు చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారు. దానికి తగ్గట్టు ఉన్న ఫ్యాబ్రిక్ కూడా క్రాస్ పీస్ ఉందనమాట. సో అది కట్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది. కాకపోతే ఇక ఎలాగోలా అడ్జస్ట్ చేసి అక్కడక్కడ కొన్ని జాయింట్స్ పడ్డాయన్నమాట. సో జాయింట్స్ వేసేసి నేను ఇదైతే స్టిచ్ చేశాను. యాక్చువల్‌గా అయితే ఇంకొకళ్ళకి గానైతే నేను ఈ బ్లౌజ్ అవ్వదని చెప్పేసేదాన్ని. ఇది కాకపోతే బాగా తెలిసిన వాళ్ళదనమాట. సో నమ్మకంగా ఇచ్చారు. సో అందుకని చెప్పి కొంచెం టైం పట్టినా పర్లేదులే అని చెప్పి చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్లు అవి ఉంటే చేసి మొత్తానికైతే ఇది ఫినిష్ చేసేసాననమాట. సో యాక్చువల్‌గా అయితే క్రాస్ ఉంటే ఏంటంటే ఆ బ్లౌజ్ స్టిచ్ చేసినా కూడా అవి షోల్డర్ జారిపోవడము, లేదంటే నెక్ షేప్ అనేది కరెక్ట్‌గా ఉండకపోవడము లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్ రాకుండా నేను చాలా వరకైతే అంటే 90% అయితే నేను ట్రై చేశాను. ఇది అంటే నెక్కులు గానీ ఏవి కూడా కొంచెం అటు ఇటు కాకుండా నేను మంచిగా స్టిచ్చింగ్ అయితే చేసేసాననమాట. యాక్చువల్‌గా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా అది ఎక్కడ కూడా క్రాస్ అనేది రాకుండా స్ట్రెయిట్‌గా ఉంచి కట్ చేసుకోవాలండి. కొన్ని సార్లు ఏంటంటే శారీ క్లాత్ అనేది బ్లౌజ్ పీస్‌లోకి వచ్చేస్తుంది. లేదంటే బ్లౌజ్ పీస్ క్లాత్ అనేది శారీలోకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతాయి. సో ఎలా వెళ్ళినా సరే మనము క్లాత్ అనేది మెయిన్ అది స్ట్రెయిట్‌గా ఉందా లేదా అనేది మాత్రం చూసుకొని కట్ చేసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు టైలర్‌కి ఇస్తే వాళ్ళు ఎక్కువగా కట్ చేసేస్తారు అన్నట్టుగా ఇంట్లోనే వాళ్ళు బ్లౌజ్ పీసు లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ వరకు వాళ్ళే కట్ చేసేసి ఇస్తారనమాట. సో అలా చేసినప్పుడు క్లాత్ అనేది క్రాస్ వచ్చిందనుకోండి, అప్పుడు శారీ కట్టుకున్నా కూడా అది కరెక్ట్‌గా రాదు. కొంతమంది ఏం చేస్తారంటే శారీ బయట ఇచ్చి జిగ్‌జాగ్ చేయించుకోవడం ఎందుకు, మన ఇంట్లో మిషన్ ఉంది కదా మనమే స్టిచ్ చేసేసుకుందాము, అంటే జిగ్‌జాగ్ చేయకపోయినా నార్మల్ స్టిచ్ వేసేసుకోవచ్చు, అలాగే ఫాల్ కూడా వేసేసుకోవచ్చు అన్నట్టుగా ఈ బ్లౌజ్ పీస్‌లు అనేవి వాళ్ళు ఎలా ఉంటే అలాగా కట్ చేసేసి ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అనంటే ఇప్పుడు వాళ్ళు బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది మార్కింగ్‌ని బట్టి కట్ చేస్తే అది ఒకవేళ క్రాస్ ఉందనుకోండి, వాళ్ళు తెలియక అలాగే ఫాల్ స్టిచ్ చేసేసి కట్టుకున్నా కూడా ఆ చీర అనేది క్రాస్ అలాగే ఉండడం వల్ల చీర కట్టుకున్నా కూడా అది పర్ఫెక్ట్‌గా కుదరదనమాట. సో చాలామందికి ఈ విషయం అయితే తెలీదు. సో అందుకని చెప్పి మీరు అది శారీ అయినా సరే లేదంటే బ్లౌజ్ పీస్ అయినా సరే కరెక్ట్‌గా స్ట్రైట్‌గా ఉండేలాగా అడ్జస్ట్ చేసి మనం బ్లౌజ్ పీస్ అనేది కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి. అలాగే ఫాల్ వేసేటప్పుడు కూడా నేను లాస్ట్ 2 వీడియోస్‌లో మీకు చెప్పున్నానండి. సో రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఏంటంటే మనం ఫాల్ వేసేటప్పుడైనా సరే మనకి అటు ఇటు జిగ్‌జాగ్ చేస్తాం కదా, కొంగులు మనం జిగ్‌జాగ్ చేస్తాం కదా. సో అవి మనం ఒక చిన్న పోగు అనేది కట్ చేసేసి స్ట్రైట్‌గా లాగితే ఎక్కడి వరకైతే ఆ దారాన్ని మనం తెంపేసామో అక్కడి వరకు అది లైన్ స్ట్రైట్‌గా మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఎక్కడైతే మార్కింగ్ అనిపిస్తుందో అక్కడ సిజర్స్ తోటి కట్ చేసేసుకోవాలన్నమాట. సో అలా వచ్చినప్పుడే అది స్ట్రైట్‌గా ఉంటుంది. సో అది అంటే మనం ఎలా కట్ చేసామో అలాగే కుట్టేస్తే క్రాస్ వచ్చేస్తుందనమాట. సో డెఫినెట్‌గా ఇదైతే చెక్ చేసుకోండి. సో బ్లౌజ్ పీసెస్ మేము ఇంట్లోనే కట్ చేసేసుకొని ఇస్తామని అనుకునే వాళ్ళకి నేనైతే చెప్తున్నాను. లేదు ఒకవేళ మేమే కట్ చేసి కుట్టాలి అని అనుకుంటే గనక మాకు అది ఎలా కట్ చేయాలనేది తెలుసు కాబట్టి అది డెఫినెట్‌గా స్ట్రైట్‌గా ఉండేలాగా చూసుకొని కట్ చేస్తాము. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది టైలర్స్‌కి శారీ ఇచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేయమన్నప్పుడు బ్లౌజ్ పీస్ అనేది చాలా ఎక్కువగా కట్ చేసేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అంత ఎక్కువగా ఏం కట్ చేస్తామండి, నాకైతే అర్థం కాదు. సో ఒకవేళ అంత కట్ చేసేసి మేము ఇంకో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేం కదా ఆ క్లాత్ తోటి. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే బ్లౌజ్ పీస్ అనేది క్రాస్‌గా వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసి కట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. సో అంతకు మించి అయితే క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేయడం అయితే ఉండదండి. ఇక ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేలోపు తనకి ఈవినింగ్ స్నాక్‌గా పాయసం చేద్దామని చెప్పి ఇక్కడ పాయసం అయితే రెడీ చేస్తున్నాను. ఇంట్లో ఎలాగో హోమ్ మేడ్ ఘీ ఉంది కాబట్టి కొంచెం నెయ్యి కొద్దిగా ఎక్కువగా వేసి జీడిపప్పులు వేసి సో మా అబ్బాయికి అయితే కిస్మిస్ అవి ఇష్టం ఉండదు. సో ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేశాను. కొంచెం నెయ్యి ఎక్కువగా వేసేసి సేమియా కూడా వేసి వేయించేసిన తర్వాత ఫస్ట్ అయితే వాటర్ వేసి వాటర్కి అది సేమియా ఉడికేలాగా చేసి తర్వాత పాలు పోస్తాను. ఆ పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత అయితే షుగరు లేదంటే బెల్లం అయితే మిక్స్ చేస్తాను. సో ఈరోజు అయితే షుగరే వేశాను. సో ఇక మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నేను మంచిగా హెల్తీగా పాయసం పెడితే మా అబ్బాయి మాత్రం
ఇక్కడ అన్‌హెల్తీగా చిప్స్ తింటున్నాడు. నేను అదే చెప్తున్నాను అనమాట వీడియో తీసేటప్పుడు. సో, నేను మంచిగా పాయసం చేసి పెడితే నువ్వేంట్రా చిప్స్ తింటున్నావు, అందుకే వీడియోలో చూపిస్తాను అందరూ చూస్తాను అంటే, ఓకే ఓకే అని చెప్పని అంటున్నాడు. ఇక మా అబ్బాయిని మా అల్లుడు తీసుకొచ్చాడనమాట స్కూల్ నుంచి. సో, ఇక్కడ మా అల్లుడు, నేను, మా అబ్బాయి ముగ్గురం కలిసి పాయసం అయితే తింటున్నాము. బయటైతే వర్షం పడుతుందండి. బయట చాలా చల్లగా వర్షం పడుతుంది. మేమైతే వేడివేడిగా పాయసం అయితే తింటున్నాము. పాయసం అయితే చాలా టేస్టీగా కుదిరింది. ఇక్కడ మా అల్లుడు చూడండి, పాయసం వేడిగా ఉందని చెప్పి ఊది ఊది తింటున్నాడు. అలా తింటూనే ఒకసారి నోరు కూడా కాల్చుకున్నాడు పాపం. వేడివేడిగా ఉంది చక్కగా తినరా అంటే, మా అబ్బాయి మాత్రం చిప్స్ తిన్నాకే పాయసం తింటానని చెప్పి ఆ చిప్స్ తింటూ కూర్చున్నాడు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.